మీరు ఇటీవల ఇచ్చినటువంటి ఇంటర్వ్యూల్లో చూసామండి. అంటే అక్కడ ఆకివీడుకి సంబంధించినటువంటి ఆ సమాచారం మీకు ఎలా వచ్చింది అనేది మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. సాక్షి పేపర్లో చూసి అక్కడి నుంచి మీరు అక్కడికి వెళ్ళారని. ఆ సమస్యని టేకప్ చేయడానికి స్వతహాగా మీరు పెద్ద రామభక్తులు అని అనుకోవాలా? హిందుత్వవాది అని అనుకోవాలా? లేకపోతే క్రైస్తవ మత మార్పిడులకి వ్యతిరేకంగా నిలబడే వ్యక్తి అలా చూడాలి? బేసిక్గా నేను భక్తుణ్ణి. ఎక్కువగా నేను వెళ్ళే దేవాలయం తిరుపతి. సో రామాలయం లేని ప్రాంతం లేదు. సో రామాలయాలకి వెళ్ళటం అనేది ఇది చిన్నప్పటి నుంచి కూడా అలవాటు. ఈ ఆకివీడు వరకు వచ్చేటప్పటికి ఆ పత్రిక ద్వారానే తెలిసిన తర్వాత ముందు శుభ్రం అంటే రామా నీకు దిక్కెవరు అని వాళ్ళు రాసింది కదిలించింది. ఇదేంటి ఎంత అన్యాయంగా అసలు క్లీన్ కూడా చేయకపోతావేంటి, చాలా అన్యాయం అని చెప్పి నేను ఇమ్మీడియట్గా మనుషులు పంపటం. అక్కడ ట్రిగర్ అయింది ఏంటంటే క్లీన్ చేయడానికి వీల్లేదు అని వాళ్ళని అడ్డగించి వెనక్కి పంపించేయటం. సో ఇదొక ఉన్మాదంలాగా ఉంది. ఫిజికల్గా వెళ్ళి చూడాలి అని చెప్పి నేను వెళ్తే నన్ను కూడా లోపలికి వెళ్ళటానికి వీల్లేదు అని మాట్లాడటం మరింత చిర్రెత్తించింది. సో డెఫినెట్గా నా పేరులోనే మరి మా తాతగారు పెట్టారు చిన్నప్పుడు. ఆ పేరు ఎందుకు పెట్టారు, డెఫినెట్గా ఆ పేరు పెట్టినందువల్ల కావచ్చు, లేదంటే నేను చిన్నప్పటి నుంచి కొంచెం రామాయణాలు భారతాలు అన్నీ చదువుకునే ఉన్నాను. కొంచెం పురాణాలంటే కూడా నాకు అవగాహన చాలామంది కంటే చాలా ఎక్కువ. ఓకే, చాలామందికి ఉండొచ్చు, బట్ చాలామంది కంటే చాలా ఎక్కువ. దానికి తోడు రామాయణం చదవటమే కాకుండా రామాయణం మీద మంచి సినిమాలు కూడా, సంపూర్ణ రామాయణం బాపు గారిది కావచ్చు, రామారావు గారి ప్రభావం కావచ్చు, మనసులో జనరల్గా ఉండే హిందూ భక్తి భావం కావచ్చు, ఏదైనా ఓవరాల్ ఈ కాంబినేషన్లో బీయింగ్ ఏ హిందూ అండ్ యాజ్ ఏ గాడ్ వర్షిపర్, దో ఇట్ ఈస్ ప్రిడామినెంట్లీ వెంకటేశ్వర స్వామి సెంట్రిక్, కానీ రాముడన్నా కృష్ణుడన్నా ఆ క్యారెక్టర్ అంటే నాకు వల్లమాలిన అభిమానం. ఓకే. సో అది నన్ను అక్కడికి తీసుకెళ్ళింది. అది తీసుకెళ్ళిన తర్వాత అనుకోకుండా అక్కడ వారి ప్రవర్తన ఇవన్నీ చూసిన తర్వాత ఇదేదో కొంచెం రాబోయే రోజుల్లో ఏదో కొంచెం ఇది పెనుముప్పులాగా పరిణమించే ప్రమాదం ఉందరా బాబు. సో దీన్ని ఇప్పుడు మన భాషని సంస్కృతిని కాపాడుకోవాలని భాష గురించి ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డికి నాకు క్లాష్ వచ్చింది. దేవుడి దగ్గర కూడా క్లాష్ వచ్చింది. అప్పుడు వెంకటేశ్వర స్వామి భూములు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అమ్మాలని చూశారు. వెంకటేశ్వర స్వామి భూముల్ని మెయింటైన్ చేయలేకపోతున్నాం, అమ్మేద్దాం భక్తులు ఇచ్చిన దానిని. అప్పుడు అది తప్పు అని చెప్పి నేను ఖండించడం ఒకటి. భాష దగ్గర నేను పార్లమెంట్లో సో తెలుగు భాషని ప్రోత్సహించాలి అని మాట్లాడటం, అసలు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్గా తెలుగు మీడియంని లేకుండా చేయటం అనేది కరెక్ట్ కాదు. ఇంగ్లీష్ మీడియం ఉంచు, బట్ ఇది కూడా చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి కనీసం 5వ తరగతి వరకు ఉండాలి అని రాజ్యాంగం చెప్తుంది. సో అది పాటించాలి అని చెప్పి నేను మాట్లాడతాం. ఒకటి భాషా సంస్కృతి, 2 దేవుడి దగ్గర దేవుడు భక్తులు ఇచ్చిన భూమిని అమ్మటం దగ్గర అప్పుడు క్లాషు. సరే అది పెను విపత్తుగా పరిణమించింది. ఇది అంటే నేను ఎస్సీ అట్రాసిటీ కేసులు ఫేస్ చేసి ఉన్నా, అవన్నీ కూడా ఎస్సీలు కాని వాళ్ళే క్రైస్తవులు పెట్టిన కేసులే. వారి అట్రాసిటీకి బలైన వ్యక్తుల్లో నేను ఒకనే. ఎస్సీలని కాపాడటానికి పెట్టిన ఎస్సీ అట్రాసిటీ యాక్టు, అది వారు కన్వర్ట్ అయిన క్రిస్టియన్స్ ఓసీల మీద అట్రాసిటీకి ఆరు బీసీల మీద అట్రాసిటీకి మారిపోయింది. అంటే ఇక్కడ నా మీద దాడి చేసింది కూడా క్రైస్తవులే కాబట్టి
అప్పుడు వారికి ఇచ్చిన చట్టాన్ని మిస్యూజ్ చేసి మిస్రిప్రజెంట్ చేసి దాడి చేశారు. మీరు అక్కడికి వెళ్ళిన సందర్భంలో ఏదైతే దాడి జరిగిందో అది ఓన్లీ క్రైస్తవ భావజాలం మత మార్పిడి అయిన వాళ్ళ ఉద్దేశం లేకపోతే రాజకీయ ప్రత్యర్థులు ఏమన్నా ఇన్వాల్వ్ అయ్యారా ఇందులో? క్రైస్తవులుగా మారిన వారు అండ్ రాజకీయ ప్రత్యర్థి కాకపోయినా రాజకీయాల్లోకి రావాలి, ముఖ్యమంత్రులుగా నాకు నచ్చిన కులాన్ని నియమించగలను, ఉప ముఖ్యమంత్రిగా ఇంకొక కులాన్ని నియమించగలను అని ఒక హెల్యూజినేషన్లో ఉన్న ఒక రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న ఒక సస్పెండెడ్ అధికారి పాత్ర కూడా ఉందనేది చాలా వరకు స్పష్టం. ఏదైతే ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉంటే ఫ్యూచర్లో రాజకీయంగా ఇవి మీకు ప్లస్ అవుతాయి అనుకుంటున్నారా, మైనస్ అవుతాయి అనుకుంటున్నారా? అసలు నేను అది ఆలోచించట్లా. మన దేశంలో హిందూ దేవాలయంలోకి హిందువు వెళ్ళడానికి ఇతర మతస్థుల పర్మిషన్ తీసుకునే దుస్థితి రాకూడదు. అది నాకే రావడం దురదృష్టం. నాకే వచ్చినప్పుడు దాని మీద నేనే పోరాడకపోతే అది ఒక రాంగ్ సిగ్నల్ వెళ్తుంది. కాబట్టి ఐ హ్యావ్ టేకెన్ ఇట్ అప్. ఇందులో నాకు రాజకీయంగా లాభమా నష్టమా అన్నది ఎలాంటి క్యాలిక్యులేషన్స్ లేకుండానే నేను బేరీజు వేసుకుని చేసింది కాదు. ఒక గౌరవనీయ స్థానంలో ఉన్నటువంటి మీలాంటి వ్యక్తుల మీదే వాళ్ళు దాడికి పాల్పడేంత దుస్సాహసం చేశారు. అలాగే ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు. అంటే ఆంధ్రాలో ఇంత భయంకరమైన పరిస్థితి అంటే కొన్ని దశాబ్దాలుగా ఎవరూ పట్టించుకోకపోవడం వల్ల, ఇంకా చెప్పాలంటే శతాబ్దాలుగా ఇలాంటి పరిస్థితి ఏర్పడిందంటారా? అసలు భవిష్యత్తు ఆంధ్రాలో హిందువులకు రక్షణ అనేది ఉంటుందా? శతాబ్దాలు కాదు కానీ దశాబ్దాలు అయితే పక్కా. డెఫినెట్గా ప్రజల్లో మార్పు వచ్చింది. ఏ చట్టాన్ని అయితే వాళ్ళు మిస్యూజ్ చేసి అట్రాసిటీ కేసులు పెట్టి హిందువుల్ని భయభ్రాంతులకి గురి చేస్తున్నారో అదంతా డొల్లరా, మనం అనవసరంగా ఊరికే తెంగరేదోల్లాగా భయపడిపోయామన్న అవేర్నెస్ ఇప్పుడు హిందువులందరికీ వచ్చింది. కాబట్టి ఇంకా పెద్ద భయపడరు. ఒక వీడియోలో మీరు మత మార్పిడి నిరోధక చట్టం ఆంధ్రాలో కూడా వస్తే బాగుంటుంది అని అన్నారు. మీరు కూడా ప్రభుత్వంలో ఒక భాగంగా ఉన్నారు కాబట్టి అలాంటి ప్రపోజల్ మీ నుండి ఏమైనా ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉందా? అంటే నేను ప్రభుత్వంలో ఒక రకంగా భాగంగా ఉన్నట్టే కానీ ఒక రకంగా సంబంధం లేనట్టు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాం. బట్ జనరల్గా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ప్రభుత్వ భాగస్వామ్యంలో ఉంది కనుక నిన్నగా మొన్న మహారాష్ట్రలో కూడా మార్చి 30వ తారీఖు ఈ యాంటీ కన్వర్షన్ బిల్లు స్ట్రింజెంట్గానే ప్రవేశపెట్టారు కనుక ఆంధ్రప్రదేశ్లో ఈ మార్పిడి అనేది కొంచెం ర్యాంపెంట్గా ఉంది కనుక ఎక్కడికక్కడ ఘాట్లు నిర్మించి బ్యాప్టిజం ఘాట్ అని పేరు పెట్టి ఘాట్లు నిర్మించి నీళ్ళలో ముంచేస్తున్నారు కనుక సో డెఫినెట్గా ఇక్కడ అవసరం ఎక్కువైంది. సో కాబట్టి నా ఆకివీడు మండలంలోనే అనుమతి లేని చర్చిలు 113 ఉన్నాయంటే ఒక మండలంలో ఉన్నది 18 గ్రామాలు. ఓ బుజ్జి నగర పంచాయతీ అంటే లోయెస్ట్ గ్రేడ్ మున్సిపాలిటీ. ఎంతమంది ఉంటారు మండలంలో? మహా ఉంటే 60-70 వేలు వేసుకో మ్యాక్సిమం. 70,000 జనాభాకి అనుమతి లేని 113 ఉంటే అనుమతి ఉన్నా ఇంకో 10 ఉండొచ్చేమో. సో అంటే సుమారు 125కి అఫీషియల్గా చూపెట్టే 2% లెక్కలంతా రబ్బిషే కదా. ఈ విషయం సీఎం గారి దృష్టికి వెళ్ళిందండి ఈ ఆకివీడు సంఘటన? ఎందుకంటే యాజ్ ఈ సెట్టింగ్ లా అండ్ ఆర్డర్ ఆల్సో డెఫినెట్గా వెళ్లకుండా ఉండే అవకాశం ఉండదు.